అండి ఫ్రెండ్షిప్ కొద్ది అడుగుతున్నానండి. వ్యూవర్షిప్ బాగానే ఉంది కానీ దాన్ని తగ్గ సబ్స్క్రిప్షన్ కనిపించట్లేదు ఏంటని అడుగుతున్నారు అందరూ. మాట వచ్చేస్తుంది, మీరేమో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. కొంచెం సబ్స్క్రైబ్ చేసేయని చెప్తాను. అదిగో ఆ పక్కన బెల్ ఐకాన్ కూడా నొక్కేయండి. ఉంటానండి. ఏ ఎపిసోడ్ చూసి ఎంజాయ్ చేయండి. మరి సుప్రియ, నువ్వేంటి ఈ టైంలో? ఈ విషయం గురించి కూడా చేసి కంప్లైంట్ చేస్తావా? నేను నీ మీద కంప్లైంట్ చేసిన దానికంటే నేను ఎక్కడ కంప్లైంట్ చేస్తానని నువ్వు గొడవ పడిందే ఎక్కువ. మనం పడిన గొడవల్లో నువ్వు నా భయాన్నే చూసావు, నేను నీ ప్రేమను చూశాను. మరెందుకు ఎప్పుడు చెప్పలేదు? గతంలో అమాయకత్వంతో అల్లరిగా తిరిగిన అమ్మాయి అందంతో పొగరుగా ఒక్కసారిగా నా ముందుకు వచ్చేసరికి ఈ అద్భుతాన్ని నేను మిస్ చేసుకున్నా అనుకున్నాను. చూసిన వెంటనే ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను. కానీ నా ప్రజెంట్ పాస్ట్లో నేనున్నంత అదృష్టవంతుని కాదని గుర్తు చేసింది. అలాంటి రెడ్డి ఇప్పటికీ ఉండుంటే ఈ పాటికి మన పెళ్ళైపోయేది. మరి అంత ప్రేమ పెట్టుకొని ఎందుకు ఇలా బిహేవ్ చేసావు? అమ్మా తల్లి, చేసిన తప్పే, అది సరిదిద్దుకోవడానికి ఇప్పుడు వచ్చాను. ఇక నిన్ను నేను మిస్ చేసుకోను. మరి అద్విక బంగారం అన్నా? ఇప్పటికీ అదే అంటాను, అద్విక బంగారమే, కానీ నువ్వు డైమండ్. ఇంకెన్ని అవాంతరాలు వచ్చినా మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. చిన్న పువ్వుతో సరిపెట్టుకుంటావా? గుళ్ళో దేవత దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా పువ్వే తీసుకెళ్తాను. నాకే బతకొద్దు. ఏంట్రా రెడ్డి, ఏంట్రా రెడ్డి, ఏమైంది? కలరా? పేడకల. ఈ మధ్యకాలంలో ఏ కళ నన్ను ఇంత ఇబ్బంది పెట్టలేదు. అప్పులలా? అప్పులో రావడం సహజత్వానికి దగ్గరగానే ఉంటుందిరా, కానీ సుప్రియ వచ్చింది. పైగా అమ్మాయికి నేను ఐ లవ్ యూ కూడా చెప్పాను. లోపల ఉన్న ఫీలింగ్స్ బయటకు వచ్చిందేమో. అందుకనే నన్ను జేసీ దగ్గర ఎప్పుడు పెట్టిద్దామని చూస్తుంటదిరా. ఆ టెన్షన్ లోపల ఉండిపోయే అమ్మాయి కళ్ళకి వచ్చిందేమో. మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తామో ద్వేషిస్తామో వాళ్ళ కల్లోకి రావడం కామన్ రా రెడ్డి. అలాంటి అద్విక రావాలి కదా. ఈ సుప్రియ ఏంట్రా చెప్ప పెట్టకుండా తుఫాన్లో అలా వచ్చింది. ఆ సుప్రియ తుఫాన్లో నువ్వు కొట్టుకుపోకుండా ఉంటే అదే చాలు. సరే, నేను బయటికి వెళ్ళొస్తా. పొద్దు పొద్దు నీ పేడగాలేంట్రా బాబు. పొద్దున్న ఇది కాల్ చేస్తుందేంటి? హాయ్ రెడ్డి, ఎలా ఉన్నావు? ఏదో అలా ఉన్నావు. నీ లైఫ్ ఎలా ఉంది? ఆల్ గుడ్ రా. ఇప్పుడే లైఫ్లో సెటిల్ అవుతున్నా. మంచి జాబ్ వచ్చింది, మంచి ప్యాకేజ్, లోన్లో ఇల్లు కూడా తీసుకున్నా. అయితే ఇంక మమ్మల్ని మర్చిపోతావన్నమాట. అదేంట్రా అంత మాట అన్నావు? నాకున్న ఒక మంచి ఫ్రెండ్వి, నిన్నెలా మర్చిపోతా చెప్పు. ఓహో, అయితే నీకు అసలు ఫ్రెండ్సే లేరా? బాగున్నా అని అడిగేవాళ్ళ కన్నా నేను బాధపడితే చూసేవాళ్ళు ఎక్కువ. జెన్యూన్గా ఎవరుంటారు? లాస్ట్ టైం మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఫ్రెండ్ యాప్ గురించి చెప్పిందే. నువ్వెందుకు దాన్ని ట్రై చేయకూడదు? ఓకే, ఫ్రెండ్ యాప్ కదా, దీని గురించి నేను కూడా విన్నా. ఆడియో వీడియో కాల్ త్రూ కనెక్ట్ అవ్వచ్చు, మన ఫీలింగ్స్ని షేర్ చేసుకోవచ్చు, కొత్త బాండ్స్ని కూడా క్రియేట్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది కదా. ఫీమేల్స్ చాలామంది యూజ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. అంతేకాదు, ఇందులో మేల్ యూజర్స్ ఫీమేల్ యూజర్స్కి వర్చువల్ గిఫ్ట్స్ ఇస్తారు. ఫీమేల్స్ క్యాన్ కన్వర్ట్ ఇంటూ రియల్ మనీ. ఫుల్ ఎర్న్ చేయొచ్చు తెలుసా? ఓకే, బట్ ఈ యాప్ ఉమెన్ యూజర్స్కి సేఫేనా? ఈ యాప్ ఉమెన్ యూజర్స్ ఎన్విరాన్మెంట్ని సేఫ్గా ఉంచడానికి ఎన్ష్యూర్ చేస్తుంది. ఫీచర్స్ లైక్ స్ట్రిక్ట్ వాయిస్ వెరిఫికేషన్ అండ్ ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్ కానీ, ఫొటోస్ ఆఫ్ యూజర్స్ కానీ, స్క్రీన్ షాట్స్ కానీ సెండ్ చేయదు. ఇందులో ఆప్షన్ టు బ్లాక్ కూడా ఉంటుంది. సెక్యూర్డ్ ప్లాట్ఫామ్ ఫర్ గర్ల్సే. యూ విల్ ఫైండ్ వెరిఫైడ్ ప్రొఫైల్స్ ఓన్లీ, నో ఫేక్ ప్రొఫైల్స్. యూ క్యాన్ క్రియేట్ యువర్ ఓన్ అవతార్. దిస్ ఇస్ ట్రెండింగ్ ఇన్ ఫీమేల్స్ ఇన్ అవర్ తెలుగు స్టేట్స్. చాలా మంది తెలుగు అమ్మాయిలు ఈ యాప్ వాడుతున్నారు. అవునా, డన్. అయితే ఇప్పుడే ఫ్రెండ్ యాప్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తా. దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్ అండ్ పిన్నెడ్ కామెంట్లో ఉన్న లింక్తో నువ్వు ఫ్రెండ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
స్టార్ట్ మేకింగ్ న్యూ ఫ్రెండ్స్. ఓకే. నాకు లేట్ అవుతుంది, ఆఫీస్కి రెడీ అయ్యి వెళ్ళాలి మరి. ఉండనా? ఓకే, బాయ్ రెడ్డి. జస్ట్ ఇప్పుడే అదే అమ్మాయి రూమ్ దగ్గరికి వచ్చానే. ఎందుకంత సంతోషం? ఏదో కూతుర్ని కొత్తగా కలుస్తున్నట్టు. నేనుంటుంది నీ దగ్గర అయినా నా ప్రాణం మొత్తం నా కూతురు దగ్గరే ఉంటుంది. వీటికేం తక్కువ లేదు. అసలు విషయం చెప్పకుండా కూతురు మైకంలో పడి ఇంటికి రాగలరు. ఆ పెళ్లి సంబంధం గురించి చెప్పి ఒప్పించరండి. సరే సరే, నేను నా కూతురుతో మాట్లాడుతున్నప్పుడు ఊరికే ఫోన్ చేసి విసిగించకు. నేను అసలే బిజీగా ఉంటాను, సరేనా? సర్లేండి. నా కూతురుతో మాట్లాడుతాను. బాయ్ మరి. సరే సరే, బాయ్. సరే. నేను చేసేస్తాను. మీకు పంపించాను, చూడలేదా? 1 minute. నాన్న, ఏంటి సర్ప్రైజ్? ఏం లేదమ్మా, నిన్ను చూడాలనిపించి వచ్చేసాను. ఐ హ్యావ్ సబ్మిటెడ్ దోస్ ఫైల్స్ టు జేసీ. ప్లీజ్ చెక్ ఇట్ అండ్ కాల్ మీ బ్యాక్. సారీ నాన్న, ఆఫీస్ వర్క్ చాలా హెక్టిక్గా ఉంది. పర్వాలేదమ్మా, మనకి ఆఫీస్ వర్కే ముఖ్యం. అయినా మీరు బ్రేక్ఫాస్ట్ చేయాలి, మెడిసిన్స్ వేసుకోవాలి కదా. చెప్పండి, ఏం తింటారు? నీ చేత్తో నాకేం చేసినా అమృతమేనమ్మా. ఏది ఫాస్ట్గా అయితే అది చెయ్యి. సరే నాన్న, 5 minutes, నేను చేసుకొస్తా. చేసి క్లయింట్తో మీటింగ్ షెడ్యూల్ అయిపోయింది, సో యూ డోంట్ నీడ్ టు వరీ. ఏంటన్నా, ఏమన్నా మాట్లాడాలా? అదేం లేదమ్మా, నీ పెళ్లి గురించి మాట్లాడదాని వచ్చాను. ఒక్క నిమిషం నాన్న. వద్దులే అమ్మా, నీ పెళ్లి గురించి మాట్లాడితే నీకు ఇష్టం ఉండదుగా, వచ్చి కూర్చో. నేను ఊరు నుంచి వచ్చింది నీ దగ్గర టైం స్పెండ్ చేయడానికి తల్లి. నాన్న, ప్రాజెక్ట్ మీట్ ఉంది, మనం ఈవినింగ్ మాట్లాడుకుందామా? నాన్న, చాలా షెడ్యూల్ ఉంది, ప్రాజెక్ట్ ఆన్ టైంలో కంప్లీట్ చేయాలి. సారీ నాన్న. నాకు రీజన్ చెప్తున్నావు ఏంటమ్మా? నీకు ఎలా నచ్చితే అలా చెయ్యి. సరే అమ్మా, నిన్ను ఆఫీస్ వరకు డ్రాప్ చేయనా? నిజంగానా నాన్న? 20 సంవత్సరాలు స్కూల్లోని కాలేజీలోని డ్రాప్ చేశాను. ఇప్పుడు ఆఫీస్ వరకు డ్రాప్ చేయలేనమ్మా. పదమ్మా. వెళ్దామా నాన్న? ఏంటి సార్ గెటప్? అదా పెళ్లి చూపుల కోసం రా. ఎలా ఉంది? ప్రీక్వెల్ అయినా సీక్వెల్ అయినా సీజన్స్ మారుతుంటాయి కానీ కాస్ట్యూమ్స్ మారే అనే వాళ్ళందరికీ ఈ గెటప్తో నోరు మించేశారు సార్. మన సౌందర్యాన్ని సందర్భం బట్టి చూపించాలన్నదే కాన్సెప్ట్ రా. అంటే ఆ సందర్భం ఇప్పటివరకు రాలేదన్నమాట. పెళ్లి చూపులు ఫస్ట్ టైం కదరా, అఫీషియల్గా రెడీ అయినట్లేదా? భోగమేళానికి ముందు రోజు కాపల కాసేవాడిలా ఉన్నారు సార్. కుళ్ళు నా కొడక, నెలాఖరికి నీ చేతి మాపితే తెలుస్తుంది ఆ సౌందర్యం గురించి. ఇంతకీ ఏంటి సార్ ఇలా రెడీ అవ్వడానికి గల కారణం? చెప్పా కదరా పెళ్లి చూపులని. ఎవరికైనా తోడుగా వెళ్తున్నారా? నాకేరా. సారీ సార్. ఆఫీస్కి ఒక అమ్మాయి వస్తుంది, నా క్యాబిన్లోకి పంపించు. ఇంతకీ రెడీ వచ్చాడా? లేదు సార్, ఈ మధ్య కొంచెం లేట్గా వస్తున్నాడు సార్, ఎందుకో తెలియడం లేదు. అందులో తెలియకపోవడానికి ఏముంది, సమ్మర్ సీజన్ వెళ్ళి రైనీ సీజన్ వచ్చిందిగా, ఏసీతో పెద్ద పని లేదు. బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నమాట. ఏదో అట్లే, నువ్వు వెళ్ళి రెడీ వస్తే లోపల పంపించు ఆ అమ్మాయిని కూడా. ఓకే సార్. నాన్న, ఇదే మా ఆఫీస్. చాలా పెద్ద ఆఫీసే. నాన్న, మీరు కార్లో రూమ్కి వెళ్ళిపోండి, నేను ఆఫీస్ అవగానే వచ్చేస్తాను. పర్వాలేదులేమ్మా, నేను ఊరు వెళ్ళిపోతాను. అదేంటి నాన్న? నీతో ఉండాలని ఉందమ్మా, కానీ ఇలా కాదమ్మా. అలాగని వర్క్లో బిజీగా ఉండి నిన్ను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. నన్ను వదిలి ఉద్యోగం చేయడం నీకు ఇష్టం లేకపోయినా నిన్ను ఉద్యోగస్తురాలుగా చూడాలన్న నా కోరిక కోసం నువ్వు జాబ్ చేస్తున్నావు. జాబ్ అంటే సరదానా? అదొక బాధ్యత. ఇంత బిజీగా ఉండి నా కూతురు పెళ్లి సంబంధాలని ఇబ్బంది పెట్టానా అని ఇప్పుడు అనిపిస్తుందమ్మా. నాన్న, మీరు అలా మాట్లాడకండి నాన్న. లేదమ్మా, ప్రతి తండ్రి తన కూతుర్ని బాగా చదివించి పెళ్లి చేయాలని అనుకుంటాడు.
అందులో చాలా కొద్దిమంది తండ్రులు మాత్రమే తమ కూతుర్ని ఉద్యోగస్తులుగా చూడాలని అనుకుంటారు. నువ్వెప్పుడు పెళ్ళికి రెడీ అంటే అప్పుడు పెళ్లి చేయడానికి నేను రెడీగా ఉన్నాను నాన్న. మీ అమ్మకి చెప్పాను, నా కూతురుతో కబుర్లు చెప్పుకుంటూ బిజీగా ఉంటాను, కాల్ చేయొద్దు అని. కానీ ఇప్పుడు ఇంటికి వెళ్ళి గర్వంగా చెప్తాను, నా కూతురు ఆఫీసులో బిజీగా ఉంది అని. ఐ లవ్ యూ నాన్న. అమ్మా, ఆఫీస్ టైం అవుతుంది, నువ్వు వెళ్ళు, నేను ఊరెళ్ళి కాల్ చేస్తాను. నాన్న నేను డ్రాప్ చేస్తాను. ఏంటండి, క్లయింట్ విజిట్ ఏమైనా ఉందా అలా టెన్షన్ పడుతున్నారు? లేదు రెడ్డి గారు, పర్సనల్ విజిట్. పర్సనల్గా అన్నప్పుడు నన్ను ఎందుకు పిలిచారండి? కూర్చోండి రెడ్డి గారు. చెప్పండి జేసీ గారు, ఏంటి విషయం? నాలాంటి యంగ్ అండ్ ఎనర్జెటిక్ పర్సన్కి నీడే ఉంటుంది చెప్పండి. ఒక వ్యాయామనో ఒక ఎక్సర్సైజ్ అనో ఒక రెడ్డి గారు గ్యాప్ ఇవ్వండి. పెళ్లి చూపులు అని చెప్పే లోపే సిల్లిగా ఏదేదో మాట్లాడేస్తున్నారు. ఓ సారీ జేసీ గారు, మీరు కానివ్వండి. ఈరోజు నా పెళ్లి చూపులు ఆఫీస్లో ఎలాంటి విషయం అయినా మీరు అలా సెట్ చేస్తారో కొంచెం నా లైఫ్ విషయం కూడా అలానే సెట్ చేస్తే. దగ్గరుండి పెళ్లి జరిపించమంటారా? దగ్గరుండి పెళ్లి చూపుల్లో ఆ అమ్మాయికి నేను నచ్చేలా చేస్తే చాలు. ప్రపంచంలో ఎవ్వరూ అడిగిన వింతైన కోరికండి ఇది. లేత పసిప్రాయం, అనుభవం లేనోడిని మీ సహకారంతో సహధర్మచారిని దక్కేలా చేస్తే అభినందనలు తప్ప ఏముండవు మాకు. అయ్యో రెడ్డి గారు, అలా అంటారేంటండి? మీరు నాకు ఈ హెల్ప్ చేయండి, మీకు ఏం కావాలో చేసి పెడతా. అది మాట అంటే హామీలు ఇచ్చినట్టే ఇచ్చి మౌలి చేసే రకం. ఏంటండి ఆలోచిస్తున్నారు? తప్పకుండా చేద్దామండి, దానిలో ఏముంది. సార్ మేడం వచ్చారు. జెస్సీ గారు, ఈ ఆఫీస్కి మీరు బాసు, మరి అలా కక్కుర్తిగా చూడకండి. అంతే అంటారా? హాయ్ అండి. హాయ్ అండి. కూర్చోండి. నాకు మీ సింప్లిసిటీ చాలా బాగా నచ్చిందండి. ఎందుకండి? ఇలా ఆఫీస్ బాయ్ని పక్కనే కూర్చోపెట్టుకొని మాట్లాడుతుంటే ఇట్ లుక్స్ గ్రేట్. కాస్ట్యూమ్ బొక్క. చెప్పాను అలా చూడొద్దని. యాక్చువల్గా ఈయనే మా ఆఫీస్ బాస్ అండి, నేనే ఎంప్లాయీని. పైగా ఈరోజు పెళ్లి చూపులని కొత్త కాస్ట్యూమ్ కూడా వేసుకొచ్చారు, అందుకనే మీరు గుర్తుపట్టలేనట్టున్నారు. చాలా ఎంబారసింగ్గా ఉందండి. నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. ఓ ఐఎమ్ సారీ జేసీ, నేను మీ ఫోటో చూడలేదు. ఆఫీస్కి బాస్ అనగానే ఫోటో అవసరం లేదనిపించింది. ఆస్తి కావాలి కానీ అపీరెన్స్తో పని ఏమని చెప్పండి. మా జేసీ గారికి 2 లేవు. నోటి తోల. వాట్? మా జేసీ గారు చూడడానికి నిండుగా కనబడతారు అంటున్నాను. ఓ ఓకే. మీరు మాట్లాడరా? గ్యాప్ ఇస్తే మాట్లాడదామని వెయిట్ చేస్తున్నా. ఓకే, మీరేమైనా అడగాలనుకుంటే అడగండి. అంటే నేను మీకు నచ్చానా? యాక్చువల్లీ నాకు ఆఫీస్ బాగా నచ్చింది. మరి నేను ఇంటిని చూసి ఇళ్ళని చూడాలంటారు, ఆఫీస్ని చూసి బాస్ని చూడాలంటారు. అదే చెప్పింది ఆవిడ. అదేంటి? ఆవిడికి ఆఫీస్కి బాస్ అయితే చాలండి, మిగతా అన్నీ అనవసరం. మనకు కావాల్సింది కూడా అదే కదా. మా బాస్ చూడడానికి చాలా సింపుల్గా ఉంటాడు కానీ వెరీ కైండ్ హార్ట్. రియల్లీ? ఫ్రీక్వెంట్గా బోనస్లు ఇస్తూ ఉంటారా? లేదు, వేసవి కాలంలో చలివేంద్రాలు పెట్టించడం, వర్షాకాలంలో రైలు కోట్లు పంచిపెట్టడం, ఇలాంటి యాక్టివిటీస్ చేస్తుంటారు. వెరీ రీజనబుల్ ఎఫర్ట్స్. రెడ్డి గారు, ఆవిడ అడగలేదు కదండి, ఇప్పుడు ఆ చార్టీ గురించి ఎందుకు? నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను కదా. మీ ఆఫీస్ టర్నోవర్ ఎంతండి? ఇట్స్ లైక్ ఇప్పుడు టర్నోవర్ అంటే అసలుగే దిక్కులేదండి. కొత్తగా వచ్చిన బాస్ కదా, పెద్దగా అవగాహన లేదు, అందుకే ఆయన చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు. కొత్తగా వచ్చిన బాసా అంటే ఈ ఆఫీస్ ఏంది కాదా? ఇప్పుడు ఆఫీస్ ఏందే, ఒకప్పుడైతే కాదు. ఆవిడ అడగలేదు కదండి.
నాకు వదిలేమన్నాను కదా, నేను చూసుకుంటాను. ఆఫీస్ తప్ప అసెట్స్ మీకేం లేవా? అయ్యో అలా అంటారేంటండి? హోండా యాక్టివా 3G బైకు, ఒప్పో 5G ఫోను, రెంటెడ్ పెంట్ హౌస్, వైట్ రేషన్ కార్డు, కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికేటు. సభ్య సమాజంలో బతకడానికి ఇంతకు మించి ఆస్తులు ఏం కావాలి చెప్పండి? ఓకే జేసీ, నాకు బయట కొంచెం మీటింగ్ ఉంది. ఐ హ్యావ్ టు లీవ్. రెడ్డి గారు ఏంటండి అలా వెళ్ళిపోతుంది? తిరిగి వస్తుందంటారా? ఇంకో 2 సీజన్ల వరకు డౌటే. ఏంటమ్మా ఎలా వచ్చారు? హాస్టల్ ఫీజులు కట్టేశాను, నీకు ఇన్స్టిట్యూట్ ఫీజు, తన కోచింగ్ సెంటర్ ఫీజు లేట్ చేయకుండా పే చేశాను. ఇంకేమైనా మర్చిపోయినా? అమ్మా నాన్నల సంవత్సరికం అన్నయ్య. అన్నయ్య, అమ్మా నాన్నల సంవత్సరికం రేపు. పద మన ఊరెళ్ళి చేయాల్సిన కార్యం చేసొద్దాం. సంవత్సరికం చేయకపోతే పాపం చుట్టుకుంటుందంట అన్నయ్య. కొత్తగా చుట్టుకునే పాపమే ఉంది? కష్టాలు నష్టాలతో మనతో పాటు చుట్టంలా చుట్టుకునే ఉందిగా. కార్యం జరిపిస్తే డబ్బులు ఖర్చు అవుతాయి, అంతేగాని మన కష్టాలు పోవు. కొన్ని విషయాల్లో డబ్బుల గురించి ఆలోచించడం కరెక్ట్ కాదన్నయ్య. మన జీవితాల్లో అన్ని డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. ఆలోచించకూడదంటే కుదరదమ్మా. ఆలోచించాలి, పరిశీలించాలి, అనుకూలంగా ఉంటేనే ముందుకు సాగాలి. ఎందుకంటే మన ఆర్థిక పరిస్థితి అలాంటిది. చెయ్యనని చెప్తున్నావా అన్నయ్య? చేయలేని పరిస్థితి మందని కన్వే చేస్తున్నాను. కనీసం ఊరికన్నా వెళ్తున్నామా, లేదంటే ఇక్కడే ఊరికే దండం పెట్టుకొని చేతులు దులిపేసుకుంటామా? కొన్నిసార్లు దండం పెట్టుకోవడానికి గుడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో గోడకున్న ఫోటోకి దండం పెట్టుకున్నా సరిపోద్ది. అంటే పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు సర్దుకుపోవాలి కానీ పంతం పట్టు కూర్చోకూడదమ్మా. లోకంలో లేని మనుషులకి పెట్టే దండంలో ప్రేమ ఉండాలి కానీ స్థలం ప్రాంతంతో పని లేదు. అన్నయ్య, ప్రతిసారి మన పరిస్థితి గురించి వివరిస్తుంటే దరిద్రం తప్ప మీలో మార్పేం కనబట్లేదమ్మా. మనం పుట్టినిల్లు జప్తు చేశారు, మన అమ్మ నాన్న బూడిదైపోయారు, ఊళ్ళో మనుషులు మనల్ని శత్రువులా చూస్తున్నారు, చుట్టాలు మనం ఎవరో తెలియదని చేతులు ఎత్తేశారు. అలాంటిలో బతుకున్న మనమే ఉండలేక వచ్చేసాం. ఇంకా చనిపోయిన అమ్మ నాన్న అక్కడ ఎందుకుంటారమ్మా? పాపాల గురించి ఆలోచించకండి, మన జీవితాల గురించి ఆలోచించండి. ఎదురు జాగ్రత్తగా హాస్టల్కి వెళ్ళిపోండి. ఆల్రెడీ మీ జాగ్రత్తలో మీరున్నారు కదా. సో గైస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ అండ్ పిన్డ్ కామెంట్లో ఉన్న లింక్తో ఫ్రెండ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, లేదా ప్లేస్టోర్ నుండి ఫ్రెండ్ అని టైప్ చేసి అక్కడ నుండి కూడా మీరు ఈ ఫ్రెండ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొత్త ఫ్రెండ్స్ని చేసుకోవడం స్టార్ట్ చేయండి. హరి అప్.